హే ఆల్! వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ హంస. నేను నా ఛానల్‌లో ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియోస్, అదే విధంగా నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన వీడియోస్, నా లైఫ్ స్టైల్ గురించి నా వీడియోస్ పెడతా ఉంటానండి. మీకు గిన నా కంటెంట్ నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వండి. ఓకే. ఈరోజు వీడియో మెరీనా లూప్. మెరీనా లూప్ నేను నాకు 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను సెకండ్ టైమ్ ఇది పెట్టించుకోవడం. నేను మొత్తం అసలు ఎందుకు పెట్టించుకోవాల్సొచ్చింది? కాస్ట్ ఎంత? అసలు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? దీన్ని ఓవర్‌కమ్ ఎలా చేయాలి? అనే దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. నేను బా అసలెందుకు పెట్టించుకోవాల్సొచ్చిందంటే అడినోమయాసిస్ నేను డయాగ్నోస్ అయ్యానండి. అడినోమయాసిస్ అంటే యూట్రస్ ఇన్నర్ లేయర్ థిక్‌నెస్ ఎక్కువ ఉండడం, వాపుతో కూడింది, హెవీ బ్లీడింగ్, బ్లడ్ లాస్ వల్ల నాకు 6-7 గ్రామ్స్ నాకు పడిపోయింది. సో దట్ నేను యాక్చువల్‌గా యూట్రస్ తీయించుకుందామని నా 32 ఇయర్స్ ఏజ్‌లో వెళ్ళాను నేను 2017లో. బట్ డాక్టర్ ఇంత తొందరగా వద్దు. ఆఫ్టర్ 45 తర్వాత యూట్రస్ తీయించుకుంటే బెస్ట్ ఆప్షన్ అది. ఇప్పుడొద్దు అనేసి చెప్పి ఇదొకసారి ట్రై చేయమని చెప్పారు. సో దట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏముంది అనేసి నేను 2017 డిసెంబర్ మంత్‌లో పెట్టించుకోవడం జరిగింది. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ అరౌండ్ 4200 దాకా ఉంటుందండి. నాకెంత అయింది అంటే ఫస్ట్ టైమ్ మటుకు నాకు ఒక 20,000 దాకా అయింది. ఎందుకంటే నేను చాలా బ్లడ్ లాస్‌తో బ్లడ్ లేదు. ప్లస్ అది కూడా వాపుతో ఉంది. పెట్టే పెయిన్ తట్టుకోలేనని చెప్పి నాకు అనస్థీషియా ఇచ్చి ఇన్సెక్ట్ ఇన్ ఇన్సెక్ట్ చేశారు. సో, మా అందుకని నాకు అంత ఎక్కువయింది. యాక్చువల్‌గా సెకండ్ టైమ్ పెట్టించుకున్నప్పుడు మటుకు ఆ 4,000 అండ్ పెట్టినందుకు ఆ థియేటర్ చార్జెస్ అంతా కలిపి నాకు ఒక 11-12 దాకా అయిపోయింది. ఆహ్, ఓకే. ఉంటది. ఈ ఈ థియేటర్‌లోకి తీసుకెళ్ళడం ఇదంతా కొంచెం ఒక 10 మినిట్స్ ప్రాసెస్. పెట్టేదేం లేదండి. జస్ట్ 1 మినిట్‌లో అయిపోద్ది. 1 ఆర్ 2 మినిట్స్‌లో. బట్ ఒక్క 40-50 సెకండ్స్ మటుకు మీరు కొంచెం తట్టుకోవాల్సుంటది. ఏంటంటే బాగా కలుక్కుమని అలా ఉంటది. అంతే. అంతకు మించి ఆ తర్వాత ఏ పెయిను ఏది ఉండదు. పెట్టిన వెంటనే బ్లీడ్ అవుతుందా? పెట్టిన వెంటనే బ్లీడింగ్ లిటిల్ బిట్ స్పాటింగ్ టైప్ ఉంటుందండి. అదే మీ పీరియడ్స్ టైమ్ అయితే మటుకు అక్కడి నుంచి మీకు పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నాకది పీరియడ్స్ టైమ్. సో, పెట్టిన వెంటనే పీరియడ్స్ స్టార్ట్ అయిపోయినాయి నాకు. సో దట్ ఇది దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే వెళ్ళేవాళ్ళు, పెట్టించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ప్యాడ్ గాని తీసుకెళ్ళడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? 1 మంత్ ఎలా ఉంది? 2 మంత్స్ ఎలా ఉంది? థర్డ్ మంత్ ఎలా ఉంది? 1 మంత్‌లో పెట్టిన 10-15 డేస్‌లో నాకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి మేడం నిఫ్ట్రాన్ అనే టాబ్లెట్‌ని రాసిచ్చారు. సో, ఇదేసుకుంటే ఒక 10 డేస్‌లో తగ్గిపోయింది. అండ్ నాకు విపరీతమైన పొత్తు కడుపులో నొప్పి, కలుక్కుమంటాం అప్పుడప్పుడు. కంటిన్యూయస్‌గా పెట్టిన 1 వీక్ నాకు ఓవర్ బ్లీడ్ అయింది. నేనప్పుడు అనుకున్నాను, అయ్య బాబోయ్! ఎందుకు పెట్టించుకున్నానురా బాబు! ఇదేం చూపించకపోగా ఇది అని. బట్ ఓవర్ బ్లీడ్ అయింది. ఎందుకో కూడా నేను చెప్తాను. ఏవండీ ఎప్పుడైనా అది ఇన్సెక్ట్ చేసిన 20 డేస్ తర్వాత పీరియడ్స్ అయిపోయిన వెంటనే పెట్టించుకుంటే మీకు చాలా బెనిఫిషియల్. మళ్ళీ పీరియడ్స్ వచ్చే లోపల అది మీకు వర్క్ చేస్తుంది. అలా కాకుండా మీరు ముందే పెట్టిచ్చేసుకొని పీరియడ్స్ వచ్చే ముందు పెట్టించుకుంటే, ఆ పీరియడ్స్‌తో మీకేమనిపిస్తదంటే, ఓహో! ఇది పెట్టడం వల్లనే బ్లీడింగ్ అయిపోతుందేమో అని అనిపిస్తది. సో, నాకులాగా. అందుకని నేను ముందే చెప్తున్నాను. బట్ మేడం ఏం చెప్పారంటే, మీకు పొత్తు కడుపులో వచ్చేటప్పుడు మీరు పారాసిటమాల్ ఏసుకోమన్నారు. బట్ నేను సైక్లోపామ్ టాబ్లెట్ ఇది. నేను ఇదేసుకునేదాన్ని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఉంది. హెవీ బ్లీడింగ్ అవుతది. సో దట్ నేను ఈ సైక్లోపామ్ యూజ్ చేసేదాన్ని. అండ్ ఆ టైంలో ఏమన్నా బ్లీడింగ్ అయ్యే టైంలో ఓవర్‌గా మీకేమన్నా రాసారా అంటే, అండ్ ఇది ట్రాపిక్ ఎంఎఫ్ అండి టాబ్లెట్. ఈ టాబ్లెట్‌ని మేడం సజెస్ట్ చేశారు. ఓవర్‌గా అయితే ఇదేసుకోమని. ఇది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ నైట్ టైమ్ ఒకటి వేసుకోవచ్చు. 500 ఎంజీ అది. ఇది ఇంచుమించు 85% వరకు మీ బ్లీడింగ్ తీసేస్తుంది. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ 1 మంత్ కంటిన్యూయస్‌గా స్పాటింగ్ అయింది. సెకండ్ మంత్‌లో నాకు మళ్ళీ ఆ డేట్ కాకుండా ఒక 5 డేస్, 10 డేస్ ముందొచ్చేసింది. అండ్ వచ్చాక అదేంటంటే అసలు గ్యాప్ లేదు కాబట్టి ఐయామ్ టూ కన్‌ఫ్యూజ్డ్. అసలు నాకు అర్థం కాలేదు ఆ 3 మంత్స్ ఏం జరుగుతుందో నాకు పీరియడ్స్ సైకిల్.
సో, ఆ తర్వాత నాకొక 7 డేస్ మళ్ళీ ఒక 5 డేస్ ఓవర్‌గా కాదు. కొంచెం తక్కువయ్యి హాఫ్ కప్ అలాగా ఆహ్, న మళ్ళీ ఒక 7-10 డేస్ వరకు స్పాటింగ్. ఆ తర్వాత మళ్ళీ ఓ 5 డేస్ ఆగి మళ్ళీ స్పాటింగ్. ఈ రకంగా 3-4 మంత్స్ దాకా ఇయ్యే లక్షణాలు. ఈటిలతో పాటు ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఆ టైంలో చిరాకొస్తది, ఇరిటేటింగ్‌గా ఉంటది. ఇయన్నీ మోస్ట్ కామన్. ఎందుకంటే మీరు బ్లీడ్ అవుతున్నారు. లైఫ్ కూడా కొంచెం మీ డైలీ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇంకా అంతకు మించి పెద్దగా జరిగేది ఉండదు. అంతగా ఇదేముండదు. ఆఫ్టర్ 6-8 మంత్స్‌లో మీరు గ్రాస్పిక్ చేంజ్ చూస్తారు. మీ బ్లీడింగ్ ఇంచుమించు ఒక 15 అంటున్నాను. 50-70% దాకా పడిపోతది. ఆ! అది ఒక అసలు నా జీవితంలో నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి అంత చేంజ్ నేను చూడలేదు 6 మంత్స్ తర్వాత. ఆహ్, స ఆఫ్టర్ 7-1 ఇయర్‌లో మీకు అంతా నార్మల్ అవుతుంది. మీకు టయానికి బ్లీడింగ్ వస్తది. ఓకే. అండ్ మీకు ఎక్కువ అవ్వడము, స్పాటింగ్ ఇలాంటియి ఏముండవు. అండ్ ఈజియర్‌గా అయింది. ఓకే. నాకు సెకండ్ ఇయర్‌లో ఏమైందంటే ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడు నాకు బ్రెస్ట్‌లో గడ్డలు రావడం, లైట్‌గా హెడేక్ ఉండడం అండ్ నేను ఈ డిస్టర్బ్ అయిపోయిన లైఫ్ మూలాన ఎక్సర్‌సైజ్ గాని, వాకింగ్ గాని ఏది చేయకపోవడం వల్ల నేను వెయిట్ గెయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను పొజిషన్ కోసం 1 ఇయర్ తర్వాత నేను చెక్ చేసుకోవడానికెళ్ళినప్పుడు లైట్‌గా వాకింగ్ విత్ లైట్ డైట్ చేయమని మా గైనకాలజిస్ట్ సజెస్ట్ చేశారు. సో దట్ నేనేం చేశానంటే డైలీ వాక్ చేయడం అంతా స్టార్ట్ చేశాను. సో దట్ ఇది నాకు ఈ ప్రాబ్లమ్స్‌ని ఏమైతే ఉందో అది కంప్లీట్‌గా తీసేసింది. హెడేక్ గాని, ఆహ్, బ్ర బ్రెస్ట్ టెండర్‌నెస్ నా దగ్గర టాబ్లెట్స్ లేవు. విటమిన్ ఇ క్యాప్సూల్ మీకు ఆ బ్రెస్ట్ గడ్డలకి అది ఆ టెండర్‌నెస్‌ని తగ్గిస్తుంది. అది తీస్తుంది. సో, 3 మంత్స్ అది ఆ టైంలో మీరు యూజ్ చేయండి. అండ్ మీకు ఇంటర్ కోర్స్‌లో ఏమన్నా పెయిన్ ఉందా అంటే నో. ఇంటర్ కోర్స్‌లో ఏం పెయిన్ లేదు. మీరేమన్నా థ్రెడ్స్ ఫీల్ అయ్యారా అని డాక్టర్ చాలా సార్లు అడిగారు. నో అదేమీ లేదండి. అండ్ స్కిన్ డ్రైనెస్ ఉంది. యెస్. స్కిన్ డ్రైనెస్ ఆ 3 మంత్స్ కొంచెం ఉంది. ప్రొజెస్ట్రాన్ మూలనో, ఈస్ట్రోజన్ మూలనో నాకు తెలీదు. ఎందుకంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మన యూట్రస్‌లో ప్రొజెస్ట్రాన్ 20 మిల్లీగ్రామ్స్ ఇది స్లోగా డైలీ రిలీజ్ అవుతుంది. సో, అందుకని ఇది వర్క్ చేసి మన హెవీ బ్లీడింగ్‌ని చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే చాలా మూడ్ స్వింగ్స్ లేకపోతే చిరాకు, సూసైడల్ థాట్స్ సెకండ్ టైమ్ పెట్టించుకునేటప్పుడు నేను వీడియోస్ చూసాను. అసలు ఫస్ట్ టైమ్ ఇవేమి లేవు కదా అని. కానీ ఒకటి చెప్తున్నానండి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీరొక 4 ఇయర్స్ మీరు చూసుకోవాల్సిన పని లేదు. 4-5, 6 ఇయర్స్ వరకు. ఎందుకంటే అంత బాగా సెట్ అయింది నాకు. ఇంకొకటి కూడా మీకు చెప్తాను. బాడీకి చాలా చేంజెస్ ఉంటాయి. ఓకే. నాకొకలాగా వర్క్ చేస్తుంది. మీకొకలాగా వర్క్ చేస్తుంది. సో దట్ అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సెకండ్ టైమ్ ఇట్స్ సెకండ్ టైమ్ నాకు లాస్ట్ ఇయర్ 2004లో జూన్‌లో అరౌండ్ అలా పెట్టారు. పెట్టిన రోజు నాకేం స్పాట్ అయింది. కొంచెం స్పాటింగ్ అయింది. బ్లీడింగ్ అసలు లేదు. కరెక్ట్‌గా 28న అయితే నాకు 25థ్‌నొచ్చింది. ఆహ్, అప్పుడు కొంచెం హెవీగానే అయింది. ఎందుకంటే అప్పుడే పెట్టించుకున్నాను గాబట్టి. ఒక 2-3 డేస్ హెవీగా అయ్యి ఆ తర్వాత ఇది సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. నేను 2003 జాన్వరి 2 డిసెంబర్‌లో తీసేస్తే 2003 అంతా నేను గ్యాప్ తీసుకున్నాను. ఏంటంటే పెట్టించుకుందామా వద్దా అని. బట్ మళ్ళీ నేను ఆహ్, బ రెగ్యులర్ చెకప్‌కెళ్ళినప్పుడు 1 ఇయర్‌కోసారి నేను రెగ్యులర్ చెకప్ చేయించుకుంటాను. అప్పుడు మళ్ళీ నీ ఎండోమెట్రిక్ థిక్‌నెస్ పెరుగుతుంది. సో దట్ నువ్వు పెట్టించుకోవాలా ఏంటో ఆలోచించుకోమంటే మళ్ళీ నేను పెట్టించుకోవడానికి రెడీ అయ్యాను. సో అది మళ్ళీ బ్లీడింగ్ యాజ్ యూజువల్‌గా ఇది తీసేస్తే ఇదయిపోయింది. సో సెకండ్ టైమ్ ఈజియర్. బ్రెస్ట్‌లో గడ్డలున్నాయంటే లిటిల్ బిట్ పీరియడ్స్ వచ్చే ముందు ఇప్పటికి ఉన్నాయండి. స్పాటింగ్ అవుతుందా అంటే నో స్పాటింగ్. కాదంటే 7-8 డేస్ లైట్‌గా అవ్వుకుంట తగ్గుతుంది. ఏంటంటే ఫస్ట్ హెవీగా 1 కప్ అవుతుంది. కప్ అంటే గుర్తొచ్చింది. మీకు ఈ టైంలో
నేను ఫస్ట్ టైమ్ అయితే నాకు తెలియలేదు, చెప్పేవాళ్ళు లేరు. ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ అన్నీ వచ్చాయి. సో, నా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే టిప్పు, మీరు కప్ యూజ్ చేయండి. ఇది మీకు చాలా ఈజీగా చేసేస్తుంది ఇవన్నీ. అండ్ ఇంకొకటేంటంటే బ్లడ్ లాస్ ఎలా ఉంది అంటే, నాకు ఎక్కడ 6 అండ్ 7 గ్రామ్స్. ఇప్పుడు నాకు రైట్ నౌ 12-13 గ్రామ్స్. మీరు చూడొచ్చు నా ఫేస్‌ని. నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంతా చూసాను తెలుగోళ్ళు ఎవరన్నా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తారేమో అని. బట్ ఎక్కడ వీడియో లేదు. సో దట్ నేను చెప్దాము, అట్‌లీస్ట్ కొంతమందికన్నా ఇది వర్క్ చేస్తుంది పెట్టించుకునే వాళ్ళకి అని. సెకండ్ టైమ్ కూడా సేమ్ అవే సింప్టమ్స్ అండి. చాలా మైల్డ్ సింప్టమ్స్ ఇవి. మీకు మూడ్ స్వింగ్స్ ఉన్నాయా అవి అంటే, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. కోపమొస్తది. ఇట్స్ 40 గైస్. కోపమొచ్చేస్తది ఏదన్నా ఇది. కాదంటే ఈ వాకింగ్, హెవీ రెసిస్టెంట్ ట్రైనింగ్ ఉంది కదా! అది మీకు హెల్ప్ చేస్తది. మీరెప్పుడైతే వెయిట్స్ ఎత్తి, ఎక్సర్‌సైజ్ చేసి, ఈ రకంగా మజిల్స్ పెంచేస్తారో మీకసలు బహ అంతా సెట్ అయిపోతది. సో, ఇదొక ఇంకో టిప్ అని మీరు తీసుకోండి. బట్ కొంతమంది చెప్తున్నారు ఇందులో భయంకరమైన సూసైడల్ థాట్స్ అలాంటియి ఏమి లేవు. మీరు మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి. ఇంకొకటి నేను చెప్తాను. దయచేసి ఆ 6-7 మంత్స్ మీరు వెయిట్ చెయ్యండి. పేషెన్స్‌గా వెయిట్ చేస్తే సెట్ అవుతది. ఒక్కొక్కళ్ళకి ఒక మేడం అడిగారు వీడియోలో, అసలు బ్లీడింగే అవ్వట్లేదండి నాకు భయంగా ఉందని. మేడం నా ఫ్రెండ్స్‌కి కూడా ఇద్దరు ముగ్గురికి అసలు అవ్వట్లేదు. స్పాటింగ్ కూడా అవ్వట్లేదంట. బట్ ఆళ్ళకి తీసిన వెంటనే మళ్ళీ పీరియడ్స్ యాజ్ యూజువల్‌గా వచ్చేసాయి. సో, మీరు భయపడాల్సినంత అవసరం లేదిక్కడ. ఆహ్, మీ బాడీ తత్వాన్ని బట్టి, మీ సైకిల్ ఇదిని బట్టి, మీ అమ్మగారి ఆహ్, ఆహ్, హిస్టరీని బట్టి ఉంది. మా అమ్మమ్మ గారికి హెవీ బ్లీడింగ్. మా అమ్మకి లేదు. బట్ నాకుంది. అండి టోటల్‌గా నేను మొత్తం చెప్పాననుకుంటున్నాను. ఇంకేమన్నా మర్చిపోతే నేను కామెంట్స్‌లో చెప్తాను. ఆహ్, ఇంక పోతే ఆహ్ ఏదేమైనా గానీ ఇది పెట్టించుకునే వాళ్ళకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను. బట్ బీ పేషెన్స్. మీరు 6 మంత్స్ వరకు ఇది చేయండి. నేను చెప్పిన టిప్స్ కప్పు గానీ, టాబ్లెట్స్ గానీ మీకు పనికొస్తాయి. అండ్ మీకు మంచి డాక్టర్ అయితే ఇది. బట్ ఇయర్లీ వన్స్ మీరు డెఫినెట్‌గా వెళ్ళి స్కాన్ తీయించుకుని ఆ పొజిషన్ చెక్ చేసుకోండి. మీ బ్లడ్ లెవెల్స్ అసలు వితౌట్ టాబ్లెట్సే పెరిగిపోతాయి. ఎందుకంటే బ్లడ్ లాస్ లేదు గాబట్టి. ఇంకేమన్నా మర్చిపోయున్నా, లేపోతే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటిదాకా నా వీడియో వాచ్ చేసినందుకు. ఆహ్, ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. బాయ్. బాయ్ ఆల్.